ఈరోజు డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్పిఆర్ ఇండియా మెదక్ నూతన కమిటీ ఆదేశాల మేరకు మెదక్ ఐబీ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు గౌరవ అధ్యక్షులు అశోక్ గారు మరియు అధ్యక్షులు మున్నగారి ఆధ్వర్యంలో గియాజుద్దీన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కంటే ముందు వారి కోరిక మేరకు ఒక చిన్న పాటతో ప్రారంభిద్దామని అన్నారు. కాబట్టి ఆ సందర్భంలో నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత చిన్నబోయింది, జన్మనిచ్చిన పల్లె తల్లడిల్లుతుంది తన బిడ్డలేరని, జోలా పాడిన తల్లి తల్లడిల్లుతుంది నా బిడ్డలేరని, మంత్రులై గొప్ప మంత్రులై డాక్టర్లై ఇంజనీరులై కవులై కళాకారులై వీరులై రణధీరులై శాస్త్రవేత్తలై డాక్టరేట్లు పొంది గ్రామ సీమల మరిచినారు, చదువులెన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు తల్లిని విడిచినారు, నా కన్నా తల్లిని మర్చినారు. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత చిన్నబోయింది. ఇదే సందర్భంలో అయితే మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ మేధావి వర్గం కానీ రాజకీయ వర్గం కానీ మా దివ్యాంగ మిత్రులకు అండగా ఉండాలని, విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ఉంటూ మాలాంటి వారికి చేతునివ్వాలని రాజ్యమేలే రాజకీయ నాయకులు పల్లెల్లో పుట్టి పెరిగారు, పల్లె ఓట్లేస్తే పదవి పొందారు, పల్లె పల్లెల్లోన పేద బ్రతుకులు చూడ రమ్మంటే రానంటున్నారు, మాకు తీరిక లేదంటున్నారు. పేరు మోసిన పెద్ద డాక్టరులెందరో గ్రామంలో జన్మనొందారు, కానీ దేశాన్ని విదిలి వెళ్ళారు, అంటూ వ్యాధికి మందులు ఇవ్వడానికి వారు రమ్మంటే రానంటున్నారు, మాకు తీరిక లేదంటున్నారు. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత చిన్నబోయింది. కీర్తిగాంచిన ఇంజనీరులెందరూ గ్రామంలో అవతరించారు, నేల అంబానీ మట్టి పిసికారు, బాగు వంకల మీద వంతెనేయమంటే రమ్మంటే రానంటున్నారు, మాకు తీరిక లేదంటున్నారు. కవులు కళాకారులు పల్లెల్లో పుట్టి పెరిగారు, పల్లె విడిచి పట్నం వెళ్ళినారు, పల్లె ప్రజలతోటి ఆటపాటలాడ రమ్మంటే రానంటున్నారు, మాకు తీరిక లేదంటున్నారు. నా పల్లె తల్లి ఎంత చులకనయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత చిన్నబోయింది. వీరులు రణధీరులు ఊరు వాడాలను విడిచినారు, అడవి దారుల్లో పయనించినారు, ఆకలి కేకల వెతుకులను చూసి ఆయుధాలు ఎత్తినారు, పోరాడి నీలమ్మ ఒడిలారలారు. నా కన్న తల్లికి కడుపు కోత అయ్యింది, నా పల్లె తల్లికి నేడు గుండె పగిలింది, కూడు నీడ లేక గోసపడుతున్నది, కూడు గుడ్డ లేక అల్లాడుతున్నది, కనిపించిన కన్నా బిడ్డలేరనంటూ కాకమ్మను తల్లి రోజు అడుగుతుంది, పాలిచ్చి పెంచిన పసుపున లేరంటూ నా పల్లె తల్లి ప్రతి చెట్టు పుట్ట నడుగుతుంది, తన బిడ్డల జాడెక్కడంటూ ప్రతి చెట్టు పుట్ట నడుగు